2 టన్ చిల్లర్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇస్తానండి. సో సమ్మర్ రాబోతుంది కాబట్టి అందరూ చిల్లర్ కోసం సెర్చ్ చేస్తున్నారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలాంటి చిల్లర్ బై చేయాలి అండ్ 1000 లీటర్ ప్లాంట్కి ఎంత కెపాసిటీ చిల్లర్ అవసరం, 2000కి ఎంత కెపాసిటీ చిల్లర్ అవసరం అనేది కూడా చాలామంది సెర్చ్ చేస్తూ ఉన్నారు. మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న చిల్లర్ 2 టన్ కెపాసిటీ అండి. సో ఇది వచ్చేసి మీకు 16 degrees టెంపరేచర్లో 330 to 350 లీటర్స్ అవుట్పుట్ వస్తుందండి. దీంట్లో ఈ సిస్టమ్ వచ్చేసి మీకు హోల్సేల్ మార్కెట్లో 42,000 అండ్ రీటైల్ మార్కెట్లో 45,000 to 50,000 వరకు ప్రైస్ అనేది ఉంటుంది. సో ఈ మోడల్ వచ్చేసి మీకు 1000 లీటర్ పర్ అవర్ ఆర్ఓ ప్లాంట్ యూజ్ చేసే వాళ్ళకి ఇది సూటబుల్ అండి. సో ఎందుకంటే 330 to 350 లీటర్స్ అవుట్పుట్ వస్తుంది. ఇన్ కేస్ మీకు బల్క్ ఆర్డర్స్ కనుక ఉన్నట్టయితే ఫర్దర్గా కొంచెం పెద్ద కెపాసిటీ చిల్లర్స్కి వెళ్ళడం బెటర్. సో ఇదైతే బేసిక్ మోడల్ అండి. కొద్దిగా మీకు అవుట్పుట్ ఎక్కువ కావాలనుకుంటే 3 టన్ కానీ 5 టన్ కానీ తీసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 22 to 25 కూల్ క్యాన్స్ అయితే ఫిల్ అవుతాయి పర్ అవర్ వచ్చేసి. సో ఓవరాల్గా 2 టన్ కెపాసిటీ చిల్లర్లో మీకు 330 to 350 లీటర్స్ అవుట్పుట్ వాటర్ అండ్ ప్రైస్ వచ్చేసి 42,000 to 50,000 అండ్ 1 year వారంటీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టలేషన్ అండి. ఇన్స్టలేషన్కి ఆర్ఓ టెక్నీషియన్ వచ్చేసి మీకు 1,500 to 3,000 వరకు ఛార్జ్ చేస్తారు చిల్లర్ 2 టన్ కానీ 3 టన్ కానీ 5 టన్ కానీ ఇన్స్టాల్ చేయడానికి. బట్ ఇది మీరు కూడా చేసుకోవచ్చు అండి కొద్దిగా గైడెన్స్ ఇస్తే. ఇన్ కేస్ మీకు ఫ్రీగా గైడెన్స్ కావాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి, మీకు వీడియో కాల్ త్రూ ఫ్రీగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు ఆర్ఓ ప్లాంట్ రిలేటెడ్ ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా మీరు మా టీమ్ని కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు 3 టన్ చిల్లర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.